హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఆన్లైన్ ద్వారా కలవబోతున్నాను. నేను మీ పురుషోత్తం రెడ్డి. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ జూన్ 2nd 2026. జూన్ 2 గురించి మీకు తెలిసే, కానీ జూన్ 2 రోజు నోటిఫికేషన్స్ అదేనండి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ వస్తాయా రావా, వస్తే ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. అయితే ముఖ్యంగా జెన్యూన్గా మాట్లాడుకుంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ చాలామంది కళ ఇది. ప్రమోషన్ ద్వారా నేను డిఈఓ కావాలి అనుకుంటే ఎంఈఓ అవడమే ఒక పెద్ద డ్రీమ్ లాగా అనుకుంటారు. ఇంకా డిఈఓ కావాలి అంటే ఓకే, అయ్యారు, అవుతున్నారు, ఓకే. కానీ ప్రమోషన్ ద్వారా కాకుండా డైరెక్ట్గా నేరుగా డిప్యూటీ ఈఓ జాబ్ సాధించడానికి కోసం నా యొక్క మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. ఎంఈడీలు చేసి దాంట్లో ఎంఫిల్ లాంటివి, అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్గానే ఉన్నది, వాటిలో పిహెచ్డి అంటాం కదా, పిహెచ్డిని పట్టాలను పొందిన వాళ్ళు చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా ఇవ్వబోతున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చెప్తున్నాం కాబట్టి జేఎల్ జూనియర్ లెక్చరర్, 3 డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఇవ్వబోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవ్వాలి, ఇస్తారు. అయితే మరి వీటన్నిటికీ కామన్గా ఉన్న సిలబస్ కూడా ఉంటుంది. మీరు కామన్గా కూడా వీటిని ప్రిపరేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సైకాలజీ, మెథడాలజీ లాంటివి, చైల్డ్ పెడగాగి ఇలాంటివి ఏవైతే ఉంటాయో, విద్యా దృక్పథాలు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్నింటిలో కామన్గా ఉంటే చూసుకొని మీరు చేయొచ్చు. మళ్ళీ జనరల్ స్టడీస్ సంబంధించి ఉంటుందా ఉండదా అని చెప్పేసి అంటారు. గతంలో అయితే జనరల్ స్టడీస్ వీటిలో ఉండేది. ఇప్పుడు దీని గురించి వెయిట్ చేద్దాము. ఎలాగో ఆగారు, ఇంకొక రోజు మాత్రమే ఆగేది ఉంది. దీంతో పాటు మనము ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 2, 3 అనుకుంటా ఉన్నాయి కదా. ఈ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. సో వీటికి సంబంధించి కూడా స్పెషల్గా మనము జనరల్ స్టడీస్తో పాటు ఏదైతే సిలబస్ ఉందో దానిని రికార్డింగ్ రూపంలో మరియు లైవ్ రూపంలో కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎందుకోసం అంటే ప్రతిరోజు లైవ్లో ఉంటే అందరూ అసలు ఎండోమెంట్ ఆఫీసర్ పోస్ట్ ప్రిపేర్ అయితే మీకు తెలియకుండానే భగవద్గీత, రామాయణం, మామూలుగా ఏదైనా రామాయణం లాంటివి చదువుకుందామంటే మనము సుందరకాండ అవి ఇవి అంటాము, డౌన్లోడ్ చేసుకుంటాము, చదవలేకపోతాం. కానీ ఇట్లాంటి ఎగ్జామ్ వల్ల చాలా రిఫ్రెష్ అవుతాం. ఎంత పెద్ద పెద్ద వ్యక్తులు ఎదిగిన వాళ్ళు చూడండి, కంపల్సరీ అబ్దుల్ కలాం గారి నుంచి మొదలుకొని ఖురాన్తో పాటు భగవద్గీత, రామాయణం ఇవన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాతనే వాళ్ళు ఎంత పెద్ద కార్యాన్నైనా సాధించగలిగినారు. అలాంటి అవకాశం మనకు ఈ విధంగా ఇచ్చారు. మన జాబ్ వస్తుందా రాదా అది సెకండరీ థింగ్. అది ఏదో మీకు గాలిలో మాటలు చెప్పేసి మీకు నేను చెప్పగానే మీకు జాబ్ వస్తుంది అని చెప్పేసి కాకుండా, కానీ మనకు తెలివితేటలు పెరుగుతాయి, మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. దాంతోపాటు మీరు ఇంకా లైఫ్లో ఈ జాబ్ సాధించి వేరే సాధించడానికి ఒక మంచి మార్గం సుగమం అవుతుంది. నేను చాలా అంటే మా సొంత అక్క కొడుకు నార్మల్గా ఏం చేద్దామని అర్థం చేసుకొని ఖాళీగా ఉన్నాం కదని కరోనాలో ఇవన్నీ రామాయణము, సుందరకాండ ఇవన్నీ కూడా విన్నారు. జస్ట్ ఇట్లా టైంపాస్ గ్రూప్ 4 ఎగ్జామ్ రాద్దామని రాశారు, గ్రూప్ 4 జాబ్ వచ్చేసింది. అంటే మనిషికి ఏదైనా చెడు కర్మ ఉంటే కూడా ఈ ఆధ్యాత్మికం వల్ల మనకు చెడు కర్మలు తొలగిపోతాయి. ఈ జాబ్ని మీరు ఒక హాబీ లాగా ప్రిపేర్ అవ్వండి. నా క్లాస్మేట్ ఎంపీడీఓ నుండి ఈ ఎండోమెంట్ ఆఫీసర్గా ఈ డిపార్ట్మెంట్కు కొన్ని సంవత్సరాల కోసమని బాధ్యతలు తీసుకోవడానికి వచ్చారు. చాలా బాగా ఉంది. అంటే చాలా
ఆధ్యాత్మికత నాలాగా పిచ్చి ఉన్న వాళ్ళకైతే ఇట్లాంటి జాబు మీకు కూడా ఎవరికైనా అట్లా ఉంటే రెండు పుణ్యము పురుషార్థం రెండు అవుతాయి. ఇది అయితే ఇంకా మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటే, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము మరి మనం కంపల్సరీ గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది డిమాండ్ చేయాలి. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు 30 పోస్టులు, ఇంకా ఇంకేదైనా కెమిస్ట్రీ రిలేటెడ్ పోస్టులు, ఇవన్నీ అయితే కామన్గా ఉన్నాయి. ఏ ముగ్గురికి కూడా వస్తాయో రావో ఆ 30లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎందుకోసము అంటున్నామంటే, ఒకవేళ గ్రూప్ 1 ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే, ఈ జూన్ 3 తర్వాత 2 నాడు ఇచ్చి 3 తర్వాత పుట్టినవాడు ఉన్నారనుకోండి, 44 ఇయర్స్ అయితే ఆయన పని అంతే గోవింద. లేదు ఆగస్టులో ఇచ్చింది అనుకోండి, జూలైలో పుట్టిన వాళ్ళు ఉంటే ఆగస్టు వరకు 44 కంప్లీటెడ్, మీరు రాయలేము అని చెప్పేసి పరిస్థితి ఉంటుంది. కానీ ఇది చాలా తొందరగా ఇవ్వాల్సిన పోస్టులు, మాస్గా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. అత్యధిక మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం పుణ్యం కట్టుకునే అంశం ఏదైనా ఉందంటే ఇవి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవ్వాలి. దీని ద్వారా అందరికీ టోటల్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు అనేటివి లభిస్తాయి. ఎందరో మంది కళలు మన ఏవైతే ఉన్నాయో సాకారం చేసుకుంటామని మీరు అనుకున్నారో వాటిని సాకారం చేసుకోవాలంటే ఇలాంటి ఎక్కువగా మొత్తంలో పెద్ద ఎత్తున ఇస్తే బాగుంటుంది అని ప్రభుత్వాన్ని మనం డిమాండ్ కూడా చేద్దాము, రిక్వెస్ట్ చేద్దాము ప్రభుత్వానికి. సరే మనం వెయిట్ చేస్తున్నాము, వెయిట్ చేయాలి, తప్పదు, ఇన్ని రోజులు ఆగినాము, రేపటి వరకు చూద్దాము, చూసిన తర్వాత ప్రేమతో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దాము. అందుకోసమే ఈ వీడియో తీయడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే దాంట్లో మెసేజ్ చేయండి. కానీ ఇందాక నేను చెప్పినట్టు లాస్ట్ వీటిలలో చెప్పినట్లుగా ఇవి వచ్చే అవకాశం అనేది ఉంది. అయితే సీరియస్గా ఒకటే లక్ష్యం కోసం ఉన్న వాళ్ళు మాత్రం, నాకు ఒక స్టూడెంట్ అడిగారు, సార్ నేను ఏఈ కూడా పడుతుందట అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అంటే అది పడుతుందో లేదో తెలియదు, అంటే క్లియర్గా తెలుసుకుంటే లేదో ఖచ్చితత్వం లేదు. అలాంటప్పుడు మళ్ళీ ఫ్లక్చువేట్ అవ్వాల్సి వస్తుంది. అది పడితే అది వస్తుందేమో, ఇది పడితే ఇది వస్తుందేమో అని చెప్పేసి అసలు టార్గెట్కు డీవియేట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇవన్నిటి ద్వారా అందుకోసం అన్నీ ఒకేసారి ఇస్తే కూడా తప్పులేదు, ఎవరు దేనికి. కానీ మళ్ళీ మన విద్యార్థులు ఏం చేస్తాము, జనరల్గా అన్నీ ఒకేసారి ఎలా చదవాలి, మీరు ఇది ఇస్తే అది ఇస్తే అని చెప్పేసి గతంలో కూడా ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అయితే చూద్దాం వాళ్ళు మరి ఏ విధంగా ఇస్తారు, ఒక్కొక్క దానికి గ్యాప్ ఇచ్చి ఇస్తారా, లేదు ఎవరి ఎలిజిబిలిటీ దేనికి ఉంటే దానికి ఇస్తారా, ఇవన్నీ ఇంకా అందరినీ ఎన్నో ఆశలతోని బతకడమే ఉంది. అందరు ఎన్నో ఆశలతోని వెయిట్ చేస్తూ బతుకుతూనే ఉన్నారు. అయితే బతికే బదులు జీవించండి, జీవించాలి అంటే కూడా అంతవరకు దయచేసి ఒకవేళ నోటిఫికేషన్ పక్కా వస్తే ఓకే, లేదంటే ఏదైనా చిన్న పార్ట్ టైం లాగా, అంటే మెంటల్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడానికి చిన్న పార్ట్ టైం లాగా 3 అవర్స్లో చిన్న ఏదైనా మార్కెటింగ్ జాబ్ ఒకేసారి 1 మంత్ ఇది టార్గెట్ కంప్లీట్ చేసుకొని మిగతా టైంలో చదువుకునేటట్లుగా, అంటే మన టాలెంట్ ఉంటే మనం ఉద్యోగం చేసే ప్లేస్లో వాళ్ళు ఒప్పుకుంటారు కూడా, ఓకే మీరు చదువుకుంటున్నా సార్ చదువుకోండి, మాకు ఇంత టార్గెట్ కావాలనుకున్నా మీరు చేశారు అని చెప్పేసి అలాంటివి ఉంటాయి. దాని ద్వారా మీకు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లలో, ఇంకేదైనా ఎగ్జామ్స్లలో ఇంటర్వ్యూ స్కిల్స్ పెరుగుతాయి. మార్కెటింగ్ జాబ్ వల్ల కంపల్సరీ ఇలాంటివి ఏదైనా చేయాలి. ఇది ఉచిత సలహా అనుకోకండి. కంపల్సరీ ఒక చదువుకునే ముందు మెంటల్ స్ట్రెస్ తెలియకుండా మన సబ్కాన్షియస్లో ఉన్నది ఉంటుంది. ఆ స్ట్రెస్ రిలీజ్ కావాలంటే ఇది ఒకటి. కానీ ఆ జాబులలో మళ్ళీ వెళ్ళి పూర్తిగా లక్ష్యాన్ని మర్చిపోకూడదు. అది మన మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఆ జాబ్లోకి వెళ్ళి అటే పోయారు, నేను అలా అయితేనేమో అంటే అలా ఏం లేదు. నిజంగా లక్ష్యం ఉంటే ఓకే దాని మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.